నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకునేందుకు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నెల మొదటి వారంలోనే కొంతమందికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇవ్వగా రెండో విడతలో భాగంగా ఈ నెల 27వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మిగతా వారికి పద్మశ్రీ అవార్డును అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేతకు కూడా ఈ నెల 27వ తారీఖున పద్మశ్రీ అవార్డు ఇవ్వనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు ఈరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఈ నెల చివరిలో కూడా వరంగల్లో కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా భారీ సన్మానం చేసేందుకు కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా అనేక ఉద్యమాల ద్వారా ప్రజలకు చేరువైన మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు లభించడం గర్వకారణమన్నారు.